కాంగ్రెస్ నాయకులారా ఊకే చిల్లర మాటలు బోగస్ మాటలు బంద్ పెట్టండి, వడ్లకు మక్కలకు బోనస్ ఇవ్వండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ మీరే చెప్పిండ్రు మీ పరిపాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అన్నారు. అంటే రైతులు ఎందుకు ఓటేయాలి మీ ప్రభుత్వానికి? నువ్వే చెప్తున్నావు 100 రోజుల నా పాలనకు రెఫరెండం అన్నావు. అంటే మా రైతులు నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, నువ్వు ఇస్తానన్న 15,000 రైతు బంధు ఇయ్యనందుకు, నువ్వు ఇస్తానన్న మక్కలకు వడ్లకు 500 బోనస్ ఇయ్యనందుకు, వ్యవసాయ కూలీలకు 12,000 కొట్టినందుకు, కౌలు రైతులకు 15,000 కొట్టినందుకు, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తానని ఇయ్యనందుకు నీకు మా రైతులు ఓటేయాలా అని నేను అడుగుతా ఉన్నా. రేపేమంటావు? అన్ని ఎగ్గొట్టినా నాకే వేసిందన్న వాళ్ళు రేపు. అందుకే ఇవాళ తెలంగాణ రైతులు విజ్ఞులైన మా రైతులు మా ప్రజలు ఇవాళ అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు చురుకు పెడతారు. మేము ఈ దీక్ష ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన ఈ మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసమే ఈ దీక్ష చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మేల్కొనండి, రాజకీయాలు పక్కన పెట్టండి, రైతుల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతు బంధు పడలేదంటే ఎవరురా అన్నది చెప్పుతో కొట్టాడు. అంటే నిన్ను గెలిపించి నీ ప్రభుత్వాన్ని కుర్చీలో కూర్చోబెడితే రైతు బంధు ఇవ్వలేదంటే చెప్పుతో కొట్టాటవా? నేను నీతో చెప్పుతో కొట్టించుకోవడానికే నీ ఓట్లేసింది మా రైతులు. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీ పద్ధతి? రైతుల పట్ల, దేశానికి అన్నం పెట్టే రైతు పట్ల నువ్వు మాట్లాడే భాష ఇదేనా అని చెప్పి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. శ్రీరాముచ్చట కేసీఆర్ ఉండగా కరెంట్ వస్తుంది ఎట్లా? ఇలా రాదెట్లా? కేసీఆర్ ఉండగా కాలువలలో నీళ్లు వాడతాయట్లా? కాంగ్రెస్ వాళ్ళు రాగానే పారేయట్లా? అంటే ఇవాళ ఏదో కాలు పెట్టిన యాళ్ళ అంటారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ఈ రాష్ట్రంలో కరువు వచ్చింది. ఇవాళ రైతుల పరిస్థితి ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. కేసీఆర్ హయాంలో పంటలు పండుడు తప్ప ఎండుడు తెలియదు. కేసీఆర్ గారి హయాంలో పంటలు పండుడు తప్ప ఎండుడు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, పంటలు ఎండుడు మోపైంది. చివరికి రైతులు తమ సొంత పంట పొలాలను ఇలా నిప్పు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది కాంగ్రెస్ యొక్క దుర్మార్గపు పాలన వల్ల. అరే ఇంత జరిగినా ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గారు గాని ఎండిపోయిన పొలాలు చూడడానికి రాదు, చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదర్శించడానికి కదలరు. అంటే మీరు ఇక మేము గద్దెనెక్కిన రైతులతో మాకేం పని అనుకుంటున్నారా? తప్పకుండా మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలు గుణపాఠం చెప్తారు. ఇంకేందో కొత్త మేనిఫెస్టో పెట్టారంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏం పెట్టారు? పోయినసారి రాహుల్ గాంధీ గారు మీరే కదా మేనిఫెస్టో విడుదల చేసింది, మీరే కదా ఇవి అమలు చేస్తామని మాట ఇచ్చింది. మరి ఇచ్చిన మాటనే మీరు నిలబెట్టుకోలేదు. మాట తప్పిన మీరు మళ్లీ ఈ రోజు మేనిఫెస్టో పెట్టే నైతికత మీకు ఎక్కడిది అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. అందువల్ల రైతు సోదరులారా ఈ రోజు ధైర్యంగా ఉండండి, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకోసం బీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు. మేము ఈ ప్రభుత్వం మెడల్ వంచైనా సరే రైతులకు మేలు చేసేదాకా మా పోరాటం కొనసాగుతుంది, మా ఉద్యమాలు కొనసాగుతాయి. అందువల్ల రైతు సోదరులారా ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ మీ వెన్నంటి ఉంటది, మిమ్మల్ని కాపాడుకుంటది. ఎవరు అధైర్యపడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఇవాళ రైతు సోదరులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.